టికెట్‌కు 100 కోట్లు బాబు బండారం బయటపెట్టారు టీడీపీ నేతలు. మొత్తానికి 94 సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో మరి పేర్లతో సహా ప్రకటించారు మన చంద్రబాబు నాయుడు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం నారా చంద్రబాబు నాయుడు ఒక సీటుకి 100 కోట్లు తీసుకున్నారని, అందుకే ఇప్పుడు ఈజీగా టికెట్‌లను కూడా అనౌన్స్ చేసేసారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అన్నీ మరి ఉంటాయా కోట్లు? మరి ప్రస్తుతం అవి చెప్పిన విషయాల ప్రకారం చూసినట్లయితే ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగానే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టికెట్‌లకు అమ్ముడుపోయే టికెట్‌లేశారని వైసీపీ అయితే ఊదరగొడుతోంది. వైసీపీకి వేరే పనా పాటా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ భారీగా విజయం సాధిస్తారని సర్వేలు కూడా వైసీపీ ఓటమి తథ్యమని చెప్తుంటే ఇదిగో ఇట్లాంటి చౌకబారు కబుర్లు ప్రచారం చేస్తూ ఉంటాయి. 100 కోట్లతో బాబుకి సంబంధించినటువంటి టికెట్ల వ్యాపారం జరిగిందని మరి టీడీపీ లీడర్స్ విషయంలో మరి చాలానే సీరియస్ అవుతున్నారు. సో ప్రస్తుతం ఎవరికైతే 100 కోట్లు ఇచ్చారో వాళ్ళకి చంద్రబాబు టికెట్లు ఇచ్చారని సీనియర్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నంలో అయితే వైసీపీ ప్రస్తుతం ఉందని తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు అట్లా డబ్బులు తీసుకునే రాజకీయం చేయాలంటే ఈ ఎలక్షన్స్ ని ఇంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోరు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా చంద్రబాబు అడుగు ముందు పెట్టి గెలిపించడానికే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ 100 కోట్ల ప్రచారం అంతా వైసీపీ యొక్క కుట్ర మాత్రమే.